దేశంలో మహిళల భద్రత గాలిలో దీపంలా మారిందన్నారు టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రోజురోజుకు మహిళలపై ఆకృత్యాలు దాడులు పెరిగిపోతున్నా కేంద్రం కనీస చర్యలను తీసుకోకపోవడం బాధ్యతారహిత్యమన్నారు. మహిళల గౌరవం, సంక్షేమానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సరైన ప్రాధాన్యత లభిస్తోందని స్పష్టం చేశారు. మహిళలకు పెద్దపీట వేయడమే కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. ప్రధానమంత్రిగా స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రం మహిళల గురించి బాగా పొగడడం, వారి గురించి చెప్పడం మనం అందరం వింటూనే ఉన్నాం. కానీ పూర్తిగా మహిళలను అత్యాచారాలు చేసినా, హత్యలు చేసినా పట్టించుకొని ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. మహిళలపైన ఏ కొంచెం కూడా నమ్మకం, విశ్వాసం లేని ప్రధానమంత్రిగా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. భారతదేశంలో మహిళలంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం ఎందరినో చూసాం ప్రధానమంత్రులుగా, మంత్రులుగా. ఇవాళ ఈ దేశాన్ని ఏలిన ఇందిరాగాంధీ గారిని చూసాం. ఇవాళ అన్నీ త్యాగం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా చూసాం. మరి ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుంటే, రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనకుంది. మహిళలంతా కూడా ఇవాళ ఏకమై మోడీ గారి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను దేశ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని ఇవాళ మీతో ఈ సమావేశం